ఇదిగో. ఇది నీకోసం. చూడు, ఇప్పుడు తినకూడదు, జ్ఞాపకం ఉందిగా? ఉందిలే. సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదు. శభాష్. చూసావమ్మా, గంగ నువ్వు చెప్పింది ఎంత చక్కగా గుర్తుపెట్టుకుందో. ఏదైనా ఈ పిల్లకి మరీ నోరెక్కువ అమ్మగారు. అమ్మగారు, మీకే ఎదురు సమాధానం చెప్తుంది. ప్రభా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు ప్లీజ్. మావయ్య, పాపం గంగ ఎప్పటి నుంచో రాస్తున్న వ్యాసం మీరు ఇప్పటికన్నా చదవరా? చూసారా, నోట్బుక్ కూడా తెచ్చుకుంటాను. ఇంతవరకు దాన్ని వెనకే దాచిపెట్టుకుంది. అవును, నిజమే. ఈ గిఫ్ట్ల హడావిడిలో నేను ఆ సంగతే మర్చిపోయాను. పని పూర్తిగా అయిపోయిందిగా. రెడీయా? ఇలా ఇవ్వు. వెరీ గుడ్. నువ్వే రాసావు గనక నువ్వే చదవగలవు. ఇదిగో, నువ్వే చదువు. మా కుటుంబంలో అందరికంటే పెద్దవారు అమ్మగారు. చాలా చెడ్డవారు. చాలా నష్టపడతారు ఆవిడ. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు. సాగర్ మంచివాడు కాదు, స్వార్థపరుడు. చిన్నమ్మగారు కూడా ఎవరిని పట్టించుకోరు. అంతా విని కూడా నోరు విప్పి మాట్లాడరు. ప్రదీప్ అన్నయ్య అయితే పెద్దవాడు, కానీ పూర్తిగా మూర్ఖుడు. తనకు కూడా ఎప్పుడూ తన సంగతే ముఖ్యం. ఓ మై గాడ్! అమ్మగారు, మీ అందరి గురించి ఈ పిల్ల ఏమనుకుంటుందో విన్నారా? ఒక విధంగా చూసినట్టయితే మిమ్మల్ని దెయ్యం అనేసింది ఆ పిల్ల. ఏ పిల్ల, అన్నం తిన్న కంచానికే కన్నం పెడతావా? ఎవరైతే నీకు ఆశ్రయం ఇచ్చారో, నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకున్నారో వాళ్ళ గురించే నువ్వు ఇలాంటి తలతోకలేని మాటలంటావా? నేను నీకు సెల్ఫిష్ లాగా కనిపిస్తున్నానా? సెల్ఫిష్ అంటావా? నేను అన్నింది నిజమే. అసలు నువ్వు ఒక్క నిమిషం. ఇంకేమైనా రాసావా? ఇప్పుడు రాసింది చాలదా? తిట్టడం ఒకటే మిగిలింది. ఆ తిట్లు కూడా తిట్టించేయి. నాకు చూపించు. ఈ నిరంజనున్నాడే, తనకసలేమీ అర్థం కాదు. అయినా నాకన్నా బుద్ధుండద్దు. ఎందుకు ఈ పిల్లని నా కొడుకు కోడల దగ్గర ఉండనిచ్చాను?